హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఆఫీస్ పని మీద బయటికి మీటింగ్కి వెళ్తున్నాను. అయితే పొద్దున్న టిఫిన్ చేయలేదు, బాదం మిల్క్తో మేనేజ్ చేస్తున్నా. ఫ్రీ బస్ ఎక్కుదాం అనుకున్నాను కానీ చూడండి బస్సు అస్సలు ఫ్రీగా లేదు. ఇంకెలా ఎక్కుతాం చెప్పండి, అందుకని ఆటోలోనే వెళ్ళిపోతున్నా. ఫైనల్లీ మీటింగ్ హాల్కి చేరుకున్నా. చూడండి. The reason being, average age of an Indian is becoming less. Right now, on an average today, we are just 28 years. Maybe few years. మేడం స్పీచ్ ఎంత సపోర్టివ్గా, ఎంత ఇన్స్పైరింగ్గా చెప్పారు. దాని తర్వాత లంచ్, దీని గురించి కదా మనం వెయిట్ చేస్తాం ఎక్కడికి వెళ్ళినా. సో తొందరగా ప్లేట్ పట్టేసాను నేను. ఇన్ని ఐటమ్స్ పెట్టారు, చాలా బాగున్నాయి అన్నీ కూడా. అన్ని ప్లేట్లో గబగబా వేసేసుకొని గబగబా తినేసాను. లాస్ట్లో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ కూడా తిన్నా. ఈ లోపు మమ్మీ డాడీ వచ్చేసారా. అలాగా బీచ్కి వెళ్దాం అనుకున్నాము. ఈసారైనా ఫ్రీ బస్ ఎక్కే ప్రాప్తం దొరుకుతుందా లేదా అని నించుంటే ఫైనల్లీ బస్ వచ్చేసింది గైస్. ఎంతమంది జనాలు ఉంటారనో భయపడ్డాను, కానీ బస్సు మాత్రం కొంచెం ఫ్రీగానే ఉంది. వెళ్ళి కూర్చొని ఆధార్ కార్డు చూపిస్తే చాలు అలా తీసుకెళ్ళిపోయారు. ఇంతకీ మన వాళ్ళందరూ ఫ్రీ బస్ ఎక్కేసారా ఇంకా లేదా? ఎక్కకపోతే ఎక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి కదా. ఆధార్ కార్డు మాత్రం ముఖ్యంగా పట్టుకోవాలి, లేదంటే బయటకే తోసేస్తారు ఫ్రీగా. సో ఈ ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా వెళ్ళిపోయాము బీచ్కి. ఫైనల్గా బీచ్ వచ్చేసింది గైస్. ఎందుకంటే ఈ బీచ్లో ఉన్నంత పీస్ఫుల్నెస్ ఇంకెక్కడ ఉండదు. వైజాగ్ వెళ్తే చాలు బీచ్ ప్రిఫర్ చేస్తారు చాలామంది, అండ్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఈ బస్ స్టాప్ చాలా ఫేమస్ అంట తెలుసా, ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రాంక్స్ చేస్తూ ఉంటారంట, వీడియోస్ చేస్తూ ఉంటారంట, షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయంట. సో మీరు మిస్ అవ్వద్దు, వైజాగ్ వచ్చేసాయండి. ఈయన చూసి సడన్గా మన యూట్యూబ్ ఛానల్ వచ్చిన అఘోరి గారు అనేసుకున్నాను, బట్ కాదు, ఈయన ఎంత ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నారో తెలుసా, కానీ నాకే భయం వేసింది. సో బీచ్కి వచ్చేసిన తర్వాత అలా కిందకెళ్ళి కూర్చుంటే చైర్స్ ఉన్నాయి గైస్. అంటే మన గురించి అని కాదు, ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటారు కదా వాళ్ళ గురించి వేసుకున్నారు. మనం ఫ్రీగా ఏది వదలం కాబట్టి కూర్చొని మామిడి మొక్కలు కొనుక్కొని 20 రూపాయలకి 4 ఇచ్చారు. తినేసాను. తినేసిన తర్వాత ఐస్ క్రీమ్కి వెళ్ళాను. అంటే మనం బేసిక్గా తిండి గురించి పుట్టాము. ఆయన ఇందులో ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. మనకి ఏదైనా 10 రూపాయల పుల్లైసే కావాలని చెప్పాను. 10 రూపాయల పుల్లైస్ కూడా 10 రూపాయలు కాదంట, 30 రూపాయలంట. ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టి బీచ్లో తోలుకుంటే సరిపోతుంది అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అది కూడా చాలా కష్టమే. వీళ్ళు ఎంత కష్టపడతారో కదా. ఐస్ క్రీమ్ తింటున్నానా, అలాగ పావురాలు వచ్చాయి. ఇదేంట్రా బాబు ఇక్కడ ఇంత ఫ్రీగా తిరిగేస్తున్నాయి, ఎవరైనా పట్టుకెళ్ళిపోతే అనుకున్నాను, కానీ వీళ్ళకు ఉన్నంత ధైర్యం ఇంకెవరికి లేవు తెలుసా. దగ్గరికి వెళ్ళా ఎగరలేదు. సీకి వచ్చిన తర్వాత సీ ఫుడ్ తినకుండా ఎలా వెళ్తాం ఫ్రెండ్స్ ఇంటికి. అందుకనే ప్రాన్స్ ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి, చికెన్ ఫ్రైస్ కూడా చేస్తున్నారు, కానీ ఏమీ తినలేదులేండి, మా డాడీ తిట్టారు అందుకనే. ఆహా, ఇది కదా సుఖం అంటే, చూడండి. చూస్తూ ఉంటే చాలా సరదాగా అనిపించింది. అన్ని యాక్టింగ్లు చేసింది అది. పైగా స్నానం చేయడానికి బీచ్ కూడా వచ్చింది. అలా మా డాడీతోని చేపట్టుకొని అలా బీచ్లోకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి, మేడం ఒక ఫోటో తీసుకోండి మేడం, ప్లీజ్ మేడం, చాలా బాగా వస్తుంది, మీకు నచ్చకపోతే వదిలేసేయండి అని బతిమలాడారు. కానీ మేము ఫోటో తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే సడన్గా వచ్చాం కదా, అలా ఫోటో తీసుకోవాలని అనిపించలేదు, మాకు మొబైల్స్ చాలని అనిపించింది. బట్ వీళ్ళు బీచ్లోని ఫొటోస్ తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలా ఎండలో తిరుగుతూ అందరినీ ఫోటో తీసుకోండి అని చెప్పి అడుగుతూ చాలా కష్టం కదా. ఎలాంటి ప్లేసెస్ ఇష్టమో కామెంట్ చేయండి. బయటికి ఇలా కనిపిస్తుందేమో కానీ వాటర్, బట్ రియల్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్యామ్ ప్రాబ్లమో లేదంటే ఏంటో తెలియదు, కానీ ఈ కెమెరాలో ఇలా కనిపిస్తుంది. నేను అలా కాసేపు నించొని ఆ పడవల్ని అలల్ని చూసుకుంటేనే గడిపేశాను. దాని తర్వాత నాకు బీచ్కి వస్తే ఎప్పుడు రాయల్ కలెక్ట్ చేయడం బాగా ఇష్టం అనమాట. రకరకాల స్టోన్స్ ఉంటాయి, అవి కలెక్ట్ చేసుకొని ఇంటికి పట్టుకెళ్ళి అక్వేరియంలో వేసుకోవడమో లేదంటే ఏ ప్లాంట్స్ దగ్గర పెట్టడమో చాలా ఇష్టం. మీకు బీచ్కి వచ్చిన తర్వాత మీకు స్నానం చేయడం ఇష్టమా లేదంటే అలా నేచర్ చూడడం ఇష్టమా, నా అలాగే ఇలాంటి వింత పనులు ఏమైనా చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah.
మా మమ్మీ నేను రాయి మీద నిలబడతా అని నించుంది. మా డ్యాడీ జోక్స్ వేశారు. నీకు నార్మల్‌గానే నించోవడం రాదు మళ్ళీ రాయి మీద ఒకటా అని చెప్పి. వీళ్ళ జోక్స్ మామూలుగా ఉండవు. చాలామంది బీచ్‌కొచ్చి గవ్వలు వెతుక్కునే అలవాటు ఉంటుంది. కానీ నాకు స్టోన్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళు జోక్స్ వేసుకోండి మీరు నేను వస్తానని చెప్పి. కానీ నాకు ఇక్కడ ఒక కాంపిటీషన్ చూడండి. ఈయన కూడా సేమ్ నాలాంటి పిచ్చి పని చేయడానికే వచ్చారు. మరి దాంతో ఏమైనా బిజినెస్ చేస్తారేమో లేకపోతే కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారో తెలీదు కానీ మరి తీస్తూ ఉంటారు చాలామంది. తనెంత మంచివారో నాకు వైట్‌గా ఉండే రాయలు కావాలి అంటే వెంటనే ఇచ్చారు నాకు. చూసారా కాంపిటీషన్‌లో కూడా ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో ఆయనకి. ఇక్కడ చూడండి ఈయన కూడా ఏవో రాయలు వెతుకుతున్నారు. అయితే అంకుల్ నేను కిందకి రావచ్చా అంటే వద్దు వాటర్ చాలా ఫ్లోగా వస్తది. మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి అన్నారు. మనకు నార్మల్‌గానే నడవడం రాదు. మళ్ళీ స్టోన్స్ మీద ఎక్కి నడుస్తున్నాం. అది కూడా వాటర్‌లో దిగితే మన సంగతి అంతే అని చెప్పేసి నేను పైనే ఉన్న స్టోన్స్ కలెక్ట్ చేశాను. చూడండి ఇవి వెల్లుల్లిపాయలు, అల్లం దంచుకోవడానికి చాలా బాగుంటుంది కదా. మన లేడీస్ అంతే ఏం దొరికినా కిచెన్ ఐటమ్స్ కింద వాడేస్తుంటాము. మా మమ్మీ డాడీ పద వెళ్ళిపోదాం అని అంటున్నారు కానీ నాకు ఇక్కడ రాయలు వేరుకొని అందులో ఏదో వజ్రం ఏదో దొరికితే చక్కగా రిచ్ అయిపోవచ్చు కదా. దానికి అదృష్టం ఉండాలి. జస్ట్ కిడింగ్ గాయ్స్, జస్ట్ నార్మల్గా అన్నాను అంతే. మనకి ఇక్కడ ఏమో దొరికేస్తాయని కాదు కానీ ఏదో ఒక స్టోన్స్ వెరైటీగా ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటాయి బ్యూటిఫుల్గా. అందుకని నేను తీస్తూ ఉంటాను, కలెక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పెద్ద వైట్ స్టోన్ అనుకున్నాను కానీ ఇది చూస్తే ఒక గోనె సంచి. అండ్ నేను కలెక్ట్ చేసిన స్టోన్స్లో చూడండి ఎంత వెరైటీగా ఉంది, ఏదో పాము చర్మంలాగా ఉంది. నెక్స్ట్ ఒక అంకుల్ స్టార్టింగ్ చూపించాను కదా నా కాంపిటేటర్ని, ఆయన స్టోన్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వైట్ రాయల్ అడిగానని ఎంత మంచి అతను అసలు. ఈ శంఖం చూడండి ఎంత బాగుందో, ఇది కూడా తీసుకొని ఇచ్చారు. ఇది మా మమ్మీ ముద్దులు పెట్టేసి దేవుడి మూలలో పెట్టేస్తానని చెప్పేసి తీసేసుకుంది. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ నేము బీచ్లో రాద్దామని చెప్పి ఇలాగా రాస్తుండగా వెంటనే వచ్చి అలా కొట్టుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అయ్యో దేవుడా, ఫుల్ నేమ్ రాసే అదృష్టం కూడా లేదు మనకి. ఆ బీచ్ అంతటిని ఒకేసారి చూద్దామని ముందుకెళ్తుంటే హార్స్ కనిపించింది. అది దాని పేరు డాకు. దాన్ని మెయింటైన్ చేస్తున్న ఓనర్ 5th క్లాస్ చదువుతున్నాడు. వాడు చెప్పిన మాట ఎంత చక్కగా వింటుందో. అయితే అలా ఒకసారి బీచ్ మొత్తం చూసేసాను. ఆ పడవలు కానీ ఆ పీపుల్ ఆడుకునే విధానం కానీ అంతా చూసి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతా చూసిన తర్వాత మనం నోవాటెల్ క్యాప్చర్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. వైజాగ్కి ఇదే పెద్ద హోటల్ కదా. అయితే అలా ముందుకు వెళ్తుంటే బ్లాక్ శాండ్ ఒక్కాసి వైట్ శాండ్ ఒక్కాసి కనిపించింది. మీకు డిఫరెన్షియేషన్ కనిపిస్తుందో లేదో తెలీదు. అయితే ఇలా ముందుకు వెళ్తుండగా ఒంటెలు కనిపించాయి. నేను రియల్గా ఒంటెలు చూడటం ఇదే ఫస్ట్ టైము. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అసలు వాటిని ఎలాగా మెయింటైన్ చేస్తారో తెలియదు కానీ ఫస్ట్ టైం నేను చూడటం. బీచ్లో అంటుకున్న ఇసుక ఈ స్టెప్స్ పైకి ఎక్కినప్పటికల్లా ఊడిపోతుంది. అందుకనే బీచ్లో నుంచి బయటకు రాగానే స్లిప్పర్స్ వేసుకొని వచ్చేస్తుంటాము. అయితే నెక్స్ట్ ఏం జరిగింది అని అంటే ఇంకా ఇంత ఎండలో సముద్రం నీరు తాగడానికి పనికిరాదు కాబట్టి బయటకు వచ్చి మేము 2 వాటర్ బాటిల్ తాగేసాము. నేను ఒకదాన్ని ఒక వాటర్ బాటిల్, మమ్మీ డాడీ ఒక వాటర్ బాటిల్ తాగేశారు. అంత దాహం వేసింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కేసాము. మా గురించి ఎంత ఫ్రీగా ఉంది బస్ చూడండి. మేము తప్ప ఎవ్వరూ లేము, మేము మాత్రమే కూర్చొని వెళ్ళాం. మా గురించి వచ్చినట్టుంది బస్సు, అలా ఉంది. సో అలా బీచ్ చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము ఫైనల్గా ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.